నమస్తే, వెల్కమ్ టు VFM న్యూస్. అనంతపురం నగరంలోని ప్రెస్ క్లబ్లో MSPS ఆధ్వర్యంలో గురువారం మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడుతూ సమాజంలో వెనుకబడిన వర్గాల అభ్యున్నతి, విద్యా వికాసం, సామాజిక న్యాయం సాధన కోసం సంస్థ నిరంతరం కృషి చేస్తుందని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరికి సమాన హక్కులు, సమాన అవకాశాలు, నాణ్యమైన విద్య అందుబాటులోకి రావాలన్నదే తమ ప్రధాన ధ్యేయమని స్పష్టం చేశారు. అనంతపురం వేదికగా MSPS రాష్ట్ర కమిటీని గురువారం అధికారికంగా ప్రకటించనున్నట్లు వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా సంస్థను బలోపేతం చేసి విద్యా, ఉపాధి, సామాజిక చైతన్యం, హక్కుల సాధన కోసం ఉద్యమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. విద్యాభివృద్ధి ద్వారానే సమాజంలో నిజమైన మార్పు సాధ్యమవుతుందని, సామాజిక న్యాయంతో కూడిన సమానత్వ సమాజ నిర్మాణమే తమ లక్ష్యమని నాయకులు పేర్కొన్నారు. యువత, విద్యార్థులు, మేధావులు మరియు సామాజిక కార్యకర్తలు MSPS కార్యక్రమాలకు మద్దతు అందించాలని పిలుపునిచ్చారు. సామాజిక ఉద్యమకారులకు, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ హృదయపూర్వకంగా MSPS మహాజన సామాజిక అభ్యుదయ సమాజ్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో శుభాకాంక్షలు, ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఈరోజు మన అనంతపూర్ నగరంలో ప్రెస్ క్లబ్ నందు ఆంధ్రప్రదేశ్ మహాజన సామాజిక అభ్యుదయ సమాజ్ MSPS రాష్ట్ర నూతన కమిటీని విడుదల చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. అందులో నా సొంత జిల్లా అయినటువంటి అనంతపూర్లో ఈ రాష్ట్ర కమిటీని ప్రకటించడం నాకు చాలా సంతోషంగా, ఆనందంగా ఉందని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. మిత్రులారా, మహాజన సామాజిక అభ్యుదయ సమాజ్ ప్రధాన లక్ష్యం విద్య, సమానత్వం, అభివృద్ధి అనే నినాదాలతో ప్రధానంగా ముందుకెళ్తుందని మీ అందరికీ తెలియజేస్తున్నా. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాలు, జ్యోతిరావు పూలే విద్య జ్యోతిని, అమరవీరుడు అల్లూరి సీతారామరాజు గారి ఒక త్యాగం, సేవాభావంతో ప్రజల పక్షాన నిలబడి వారి హక్కుల కోసం అహర్నిశలు పనిచేస్తుందని రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి ప్రతి మండల కేంద్రంగా, జిల్లా కేంద్రంగా, రాష్ట్ర కేంద్రంగా ఉన్న ప్రజలకు న్యాయం చేసే దిశగా అడుగులేస్తుందని ఈరోజు మీ అందరికీ ప్రతిజ్ఞ చేస్తున్నానని తెలియజేసుకుంటున్నాం. సామాజిక అభ్యుదయ సమాజ్ రాష్ట్ర కమిటీని విడుదల చేస్తున్నా. ఈ కమిటీకి సంబంధించి ఆవుల చక్రధర్ యాదవ్ గారు గౌరవ అధ్యక్షులుగా, ప్రసాద్ పోతరాజు గౌరవ అధ్యక్షులుగా, సాకే తిరుపల్ గారు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా, చట్రగడ రాజశేఖర్ విజయవాడ నుంచి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, ఆనంద్ సత్యసాయి జిల్లా నుంచి రాష్ట్ర ఉపాధ్యక్షులుగా, ప్రసాద్ నంద్యాల నుంచి రాష్ట్ర ఉపాధ్యక్షులుగా, కర్నూలు నరసప్ప రాష్ట్ర కార్యదర్శిగా, డాకే నాయక్ అనంతపూర్ జిల్లా నుంచి, వి రమణ గారిని రాష్ట్ర కార్యదర్శిగా రాజమండ్రి నుంచి, భోగం కృష్ణ గారిని కోశాధికారిగా, సాంబా గారిని రాష్ట్ర అధికార ప్రతినిధిగా, యేసోబు గారిని రాష్ట్ర అధికార ప్రతినిధిగా, రామ్దాస్ గారిని రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా, మందల విజయ్ కుమార్ గారు రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షులుగా, గురుస్వామి గారిని రాష్ట్ర విద్యార్థి విభాగం అధ్యక్షులుగా, శంకర్ గారిని రాష్ట్ర ITCL విభాగం కన్వీనర్గా, పూలకుంట్ల పెన్నోబులేష్ గారిని రాష్ట్ర మీడియా విభాగానికి, గంగప్ప గారిని రాష్ట్ర లీగల్ సెల్ రాష్ట్ర కన్వీనర్గా, హనుమంత్ గారిని, మల్లికార్జున గారిని, లోకేష్ గారిని రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా వీరందరినీ రాష్ట్ర కమిటీలో చోటు కల్పించాము. వీరు భవిష్యత్తులో సంఘం యొక్క భవిష్యత్ కార్యాచరణ విషయంపై తిరుగుతారని కోరుకుంటూ ప్రత్యేకంగా వీళ్ళకు కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అనంతపూర్ జిల్లా కేంద్రంగా బంగి ఓపులపతి గారిని MSPS జిల్లా అధ్యక్షులుగా కూడా అందరికీ జైబీ. నా పేరు బంగి ఓపులపతి. MSPS మహాజన సామాజిక అభ్యుదయ సమాజ్ ఈరోజు కొత్త కార్యవర్గ సమావేశం, అదేవిధంగా ఈ ఆర్గనైజేషన్ని ఈరోజు మన శాంతకుమార్ అధ్యక్షతన రాష్ట్ర అధ్యక్షులైనటువంటి శాంతకుమార్ గారు ఈరోజు MSPS ఆర్గనైజర్ని ఈరోజు ప్రకటించడం జరిగింది. అయితే ఈరోజు MSPS
ఆర్గనైజర్ ప్రకటించడం వల్ల మాకు కూడా ఎంతో ఈరోజు ఆనందంగా ఉంది. అయితే ఈ ఎంఎస్పిఎస్ ఆర్గనైజర్ చేసే విధి విధానాలు ఏమంటే విద్యార్థులకు సంబంధించి విద్యార్థుల పట్ల, విద్యార్థుల సమస్యల పట్ల, అదేవిధంగా ప్రజల సమస్యల పట్ల, అంటే ఇప్పుడు గవర్నమెంట్కి సంబంధించి ఇప్పుడు ప్రజలకు ఏదైతే మనకు రావాల్సి వస్తున్నాయో ప్రజల యొక్క హక్కులను, అదేవిధంగా గవర్నమెంట్ నుంచి రావాల్సిన ఫలాలను, అదేవిధంగా విద్యార్థులకు సంబంధించి ఎడ్యుకేషన్ పరంగా కావచ్చు ఈ ఎంఎస్పిఎస్ అనేది పనిచేస్తుందని తెలియజేస్తున్నా. అదేవిధంగా నాకు ఈరోజు ఎంఎస్పిఎస్ ఆర్గనైజర్లో జిల్లా అధ్యక్షుడిగా నాకు అవకాశం ఇచ్చినందుకు శాంతకుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఈ ఎంఎస్పిఎస్ ఆర్గనైజర్ ఏదైతే ఈ రోజు నుంచి దాని కార్యాచరణ ఏదైతే ప్రకటిస్తాదో దానికి కట్టుబడి ఈ రోజు నుంచి నేను పనిచేస్తానని చెప్పేసి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు. మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారాలు. ఈరోజు మహాజన సామాజిక అభ్యుదయ సమాజ్ అనే ఒక నిస్వార్థమైనటువంటి సేవతో ఏర్పడిన సంస్థ. దీనికి వ్యవస్థాపక అధ్యక్షులు శాంతకుమార్ గారు అధ్యక్షత వహించారు. సో ఈ సంస్థలో మేము పనిచేయడము, మాకు అవకాశం కల్పించినందుకు శాంతకుమార్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. నా పేరు ఆవుల చక్రధర్ యాదవ్. ఈ సంస్థ గౌరవాధ్యక్షులుగా నియమించినందుకు మరొకసారి ఆయనకి ధన్యవాదాలు. ఈ సంస్థ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆలోచనలతో పూలే గారి విద్యా విప్లవ ఆలోచనలతో ఏర్పడిన సంస్థ ఇది. ఈ సంస్థ ముఖ్యంగా సేవ, సమానత్వం, అభివృద్ధి వీటి మీదే దృష్టి ఉంటుంది. దీంట్లో యువత, విద్యార్థులు, మహిళలు, మన బడుగు బలహీన వర్గాలకి అందరికీ ఈ ప్రభుత్వం నుంచి వచ్చే ఫలాలన్నీ కూడా చెందాలా అనే ఒక సంకల్పంతో ఏర్పడిన సంస్థ ఇది. అలాగే ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం ద్వారా బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకి ఈ కార్పొరేషన్ ద్వారా నిధులు దుర్వినియోగం కాకుండా కూడా ఈ సంస్థ పనిచేస్తుంది. అలాగే నిధులు విడుదల చేస్తున్నారు. బీసీ కార్పొరేషన్లు ఎన్నో దాదాపు ఒక 50-60 కార్పొరేషన్ ఏర్పాటు చేస్తున్నారే కానీ సరైన నిధులు ఇవ్వడం లేదు. సో ఆ నిధులు కూడా ప్రభుత్వం ద్వారా విడుదల చేసేదానికి మా ప్రయత్నం చేస్తాం. అలాగే బీసీ కులాలు అన్ని వ్యవస్థల్లో బీసీలకు, ఎస్సీ ఎస్టీలకు వాటా ఉంది. మా వాటా మాకు దక్కేదానికి కూడా మేము ఉద్యమిస్తామని చెప్పి ఈ సంస్థ ద్వారా మేము తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు.